ఆ మహావాక్యము అనుభవానికి రావాలి అంటే జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వం మననం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని మననం చేయకుండా మిథ్యకే మరో పేరు వైతథ్యం అని ప్రారంభమే అలా ఉంది ఆ శ్లోకం. వైతథ్యం సర్వభావానాం. వైతథ్యం అంటే మిథ్యాత్వము, అన్రియల్ నేచర్. ఈ జాగ్రత్త అవస్థ యొక్క అయథార్థ స్థితిని అంటే ఆ అసత్యత్వాన్ని, మిథ్యాత్వాన్ని మననం చేస్తేనే వీడికి ఆత్మ పూర్ణ బ్రహ్మ అనే అనుభవం కలుగుతుంది. కాబట్టి ఈ మననము చాలా ముఖ్యమైనది. అయితే ఈ మననాన్ని ఈ వైతథ్యాన్ని మననం చేసే సందర్భంలో ఈ ప్రకరణంలో అధికారికి 2 లక్షణాలు ఉండాలి. సాధకుడికి 2 లక్షణాలు. ఒకటి తితిక్ష, 2 తపస్య. ఎందుకంటే గౌడపాద